లాంటి వ్యక్తులు లేకపోతే సమాజంలో విలువలు కలిగిన వ్యక్తులతో పనిచేశాం. ఈరోజు నాకే అనిపిస్తుంది ఎవరితో పోటీ పడుతున్నామని చూస్తే ఓసారి డిసప్పాయింట్మెంట్ అవుతుంది. కానీ జీవితంలో సమాజం కోసం నిరంతరం పనిచేయాలి. ఆ ఒక్క ఏకైక లక్ష్యంతో ఇప్పుడు కూడా నేను పనిచేస్తున్నా. చివరి వరకు పనిచేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే వెంకయ్య నాయుడు గారు అన్నారు, ఆయన ఓకే నేను రిటైర్ అయ్యాను, నేను డెవలప్ చేస్తున్నాను, నా తర్వాత కూడా ఈ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, మీరందరూ కలిసి పనిచేయాలని మెసేజ్ ఇచ్చారంటే అది ఆయనలో ఉండే తపన. ఆ తపన మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్వర్ణ భారతి ట్రస్ట్ నడవడం అంత ఈజీ కాదు, నడపడం అంతకంటే ఈజీ కాదు. ఎందుకంటే దీనికి కావలసినటువంటి ఒక మేనేజ్మెంట్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, కోఆర్డినేషన్ కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నేను మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. ఒక మహిళ సమర్థవంతంగా ఈ ట్రస్ట్ని మేనేజ్ చేస్తున్నారు. చాలామంది ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంతా పెట్టి చేశారు. ఇక్కడ కూడా మీరు చూస్తే గ్రామీణ అభివృద్ధి కోసం గ్రామీణ ప్రజలకు నాణ్యమైన విద్య ఇవ్వడం, అదే మరి వైద్య సేవలు ఇంటి దగ్గరికే అందించడం, ఇంకో పక్క ప్రతి ఒక్క వ్యక్తికి స్కిల్ డెవలప్మెంట్ చేయడం. ఇప్పుడే నేను వెళ్ళాను, ఒక పక్క కార్పెంటర్లు కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంకో పక్కన ఈరోజే ఎర్రా ప్రగడ ఈ యొక్క ల్యాబొరేటరీ ఒకటి పెట్టి సువన్ సహకారంతో ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇస్తూ వాళ్ళని ప్రయోజకులుగా చేసి ఉద్యోగాలు రావడం కోసం పనిచేస్తున్నారు. ఆ పిల్లలతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళందరూ కూడా నిన్నటి వరకు మీరు ఆలోచిస్తే ఎక్కడన్నా కానీ గవర్నమెంట్లో ఒక చిన్న అటెండర్ ఉద్యోగం వస్తే చాలు అనుకునే పిల్లలు, మేము కూడా ఒక ఆంట్రప్రెన్యూర్ అవుతాం, మా ఊర్లో ఉండే వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టి మేము 10 మందికి ఉద్యోగాలు ఇస్తామని గ్రామాల్లో ఉండే పిల్లలు ఆలోచిస్తున్నారంటే దానికి స్ఫూర్తి ఇచ్చినటువంటి స్వర్ణ భారతిని, ఈ మేనేజ్మెంట్ ట్రస్ట్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4వ ఆశయం వీళ్ళు పెట్టుకున్న ఆశయం మీరు చూస్తే సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ దీన్ని భావితరాలకు అందించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఇవన్నీ ఏ ప్రయత్నం కూడా ఒక చిన్నగానే ప్రారంభం అవుతుంది. మొట్టమొదటిసారిగా నెల్లూరులో ఒక చిన్న ఐడియా 2001లో ప్రారంభించారు వెంకటాచలంలో. అక్కడి నుంచి ఆ క్యాంపస్లో చూస్తే పాఠశాల కానీ, ఆరోగ్య సంరక్షణ కేంద్రం, డెంటల్ హాస్పిటల్, కంటి ఆసుపత్రి, అనాథ పిల్లల కోసం ఒక ఆశ్రమం,